ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరి నాయకులు సీఎం గారు దీన్ని ఎలా నిలువరిస్తారో మనం చూద్దాం. మనం అందరూ కూడా ప్రార్థించాం, ఏ నాయకుడు వచ్చినా నాయకత్వం దేవుడు ఇస్తాడన్న సంగతి మనందరికీ తెలుసు. అట్ట ప్రార్థించలేదురా నువ్వు. జగనే రావాలని, క్రైస్తవ ప్రభుత్వమే రావాలని ప్రార్థించావు, గుర్తులేదా? నీతో పాటు చాలా మంది ఈ ఊరమ్మడి బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అట్టాగే చేశారు. ఇప్పుడు ఈ నాయకుడిని కూడా మనం గౌరవించాలి. మొదటగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ఎంపికైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మా క్రైస్తవులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మా మంచి పరిపాలన, మాకు అనగా క్రైస్తవుల పట్ల మంచి పరిపాలన చూపిస్తారని. అంటే నువ్వు కోరుకుని నీ మతానికి మాత్రమే మేలు చేయాలని చెప్పి ఒక నాయకుడి గురించి నువ్వు కోరుకోవచ్చు. అంటే ఈ దేశపు మెజారిటీలకి న్యాయం చేయాలని ఇంకొకరు కోరుకుంటే మాత్రం అది నీకు నొప్పిలాగా అనిపిస్తుందిరా పాపిస్తాడా. ఎందుకురా ఈ బతుకు? హిందూ బంధువులరా, మీరు ఇప్పుడు చూడండి, ఇంకా ఎవరన్నా సెక్యులరిజంతో అన్ని మతాలు సమానమే, బొంగు భోషానమే అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.